అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది అంటే కొత్త సంవత్సరం. ఈరోజు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. కొత్త విషయాలు తెలుసుకో ముందు మీరేంటో మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే జిమ్కి వెళ్ళాలని గుర్తొస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నప్పుడు అది అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కడం వల్ల డ్రెస్ సెట్ అవ్వదు కదా, అప్పుడు జిమ్కి వెళ్ళాలనుకుంటారు. ఇంకోటి ఏమంటే మన ఫంక్షన్లకు అట్లా వెళ్ళినప్పుడు బాగా తింటారు బిర్యానీ కానీ, లేకపోతే వీకెండ్ బయటికి వెళ్ళి తిన్నప్పుడు నెక్స్ట్ డే వెయిట్ పెరిగిపోతారు కదా, అప్పుడు గుర్తు జిమ్కి వెళ్ళాలా స్టార్ట్ చేయాలంటారు. ఇంకోటి ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్ అవన్నీ వచ్చినప్పుడు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అమ్మ సార్ మీరు వెయిట్ తగ్గాలన్నప్పుడు మీరు చెప్తారు అప్పుడు స్టార్ట్ చేయాలని అనుకుంటారు, కానీ స్టార్ట్ చేయలేకపోతారు. సో రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం, మండే స్టార్ట్ చేద్దాం, ఇట్లా నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి. సో ఈ రోజు ఉగాది అంటే కొత్త సంవత్సరం. అంటే ఉగాది పచ్చడి ఎలాగ 6 రకాలతో చేస్తారో ఈ రోజు కూడా మనం జిమ్ స్టార్ట్ చేయడానికి, వెయిట్ లాస్ అవడానికి, ఫిట్ ఉండడానికి, ఫ్యాట్ లాస్ అవడానికి అన్నిటికీ ఒక చిన్నగా ఒక 6 టిప్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ టైం టు టైం జిమ్కి వెళ్ళాలి. ప్రతిరోజు టైం. ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, ఫోన్ చేయడానికి టైం ఉంటుంది, ఇవన్నీ టైం ఉంటుంది, కానీ మనం హెల్తీగా ఫిట్ ఉండడానికి మాత్రం టైం ఉండదు. అదొక టైం మెయిన్ గుర్తుపెట్టుకుని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఒక టైం పెట్టుకోండి జిమ్కి వెళ్ళడానికో లేదా వాకింగ్కి వెళ్ళడానికో. నెక్స్ట్ స్లీప్. ఈ మధ్యకాలం ఏంటంటే చాలా లేట్ నైట్ వరకు ఫోన్ చేస్తున్నారు, స్లీప్ సరిగా పోవట్లేరు. అంటే ఏమంటే ఉట్టిగా అలా బెడ్గా ఉంటారు, అలాగే ఫోన్ చేసుకుంటారు. స్లీప్ అది కాదు, ప్రాపర్ డీప్ స్లీప్లోకి వెళ్ళాలి. స్లీప్ మినిమం 6 నుంచి 8 అవర్స్ స్లీప్ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్ ప్రాపర్ ఏ వర్క్ చేసినా కానీ మనం ఫిట్గా హెల్తీగా ఉంటాం. స్లీప్ లేకపోతే వేస్ట్. సో స్లీప్ సరిగ్గా లేకపోతే అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా వెయిట్ పెరిగిపోతారు స్లీప్ లేకపోతే. నెక్స్ట్ వచ్చి జంక్ ఫుడ్. ఈ మధ్య చాలా మంది జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ బంద్ చేయండి. ఫస్ట్ ఇవన్నీ కెమికల్ ఫుడ్ అయిపోయినాయి. ఇప్పుడు అంత న్యాచురల్ ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. సో ఎప్పుడైతే మీరు జంక్ ఫుడ్ ఆపేస్తారో అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ మోటివేషన్. మీరు ఒక్కరోజు జిమ్కి వెళ్ళి ఆపేస్తే తగ్గరు, నెలపోతే చేస్తే కూడా తగ్గరు. వర్కౌట్ చేయాలి. అలాగే మీరు జిమ్కి వెళ్ళకపోతే వాకింగ్ కానీ వెళ్ళండి, లేదంటే ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా రోజు చేయాలి. అప్పుడే మీరు మాత్రం తగ్గుతారు. సో అప్పుడు ఆ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ రెగ్యులర్గా వర్కౌట్స్. మీరు ప్రతిరోజు రెగ్యులర్గా వర్కౌట్ చేసినప్పుడు మాత్రమే మీరు తగ్గుతారు. ఒక్కరోజు 2 రోజులు మాత్రం తగ్గరు. నెక్స్ట్ రెగ్యులర్గా డైట్. మీరు ఏం చేసినా చేయకుండా డైట్ మాత్రం ఇంపార్టెంట్. 70% డైట్, 30% ఎక్స్. అంటే ప్రతిరోజు డైట్ ఫాలో అవ్వాలి. కొందరు ఏం చేస్తారు, మండే నుంచి ఫ్రైడే ఫాలో అవుతారు, వీకెండ్ వదిలేస్తారు. గోవింద ఇవంతా కష్టపడిందంతా వేస్ట్. అంటే ప్రతిరోజు డైట్ ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు మాత్రం రిజల్ట్స్ కనబడతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది.